గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ నది అయితే ఉగ్ర రూపం దాల్చింది. అటు పైసాలో ఉన్న హిమాయత్ సాగర్లో 9 గేట్లు విడిచి 12,000 క్యూసెక్ల నీళ్ళైతే ఇక్కడికి విడుదల చేశారు మూసీ నదిలోకి. ప్రస్తుతం మనం పురాణాపూల్ వంతెన దగ్గర ఉన్నాం. పురాణాపూల్ వంతెన దగ్గర మూసీ నది చూసుకోవచ్చు. ఆ శబ్దం ఎంత భయంకరంగా శబ్దిస్తూ మూసీ నది అయితే ఉగ్ర రూపంగా ప్రవహిస్తున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గత 4-5 రోజుల నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే అక్కడ 9 గేట్లు హిమాయత్ సాగర్లో ఎత్తడంతో దాంతోపాటు హుస్సేన్ సాగర్లో ఉన్న నీటి కూడా ఆ రెండు నీళ్లు మూసీ నదిలో కలవడంతో మూసీ నది అయితే భయంకరంగా ప్రవహిస్తుంది. మనం ఇంతకుముందు చాదర్ఘట్లో కూడా చూసాం. చాదర్ఘట్ బ్రిడ్జ్ వద్ద కూడా ఆ బ్రిడ్జ్ పైనుంచి కూడా మూసీ నది ప్రవహిస్తుంది. దాంతోపాటు ఇక్కడ పురాణాపూల్లో పురాణాపూల్కి మనం ఇక్కడ ఏదైతే శివాలయం ఉన్న శివాలయం అంతా కూడా మునిగిపోయింది. మనం అక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు. ఆ శివాలయం కంప్లీట్గా మునిగినప్పటికీ ఇక్కడ ఏదైతే దేవాదాయ శాఖ వాళ్ళు ఉన్నారో అక్కడికి దారిని అయితే బంద్ చేశారు. ఈ మూసీ నదికి అవతల గడ్డ వైపు ఉన్న ఇండ్లన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఇండ్లు మునిగిపోవడంతో అధికారులు అప్రమత్తమై ఆ ఇండ్లలో నివసిస్తున్న ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతానికి అయితే వారిని తరలించి వారికి ఆహారం మిగతా వస్తువులన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసి, హైడ్రా, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వీరందరూ కూడా సమన్వయం అవుతుంటూ ఇక్కడ ఏదైతే ఎవరికి అసంఘటితమైన కార్యక్రమాలు జరగకుండా ఎవరికి ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగకుండానైతే సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రులు, జిహెచ్ఎంసి మేయర్, కమిషనర్, హైడ్రా కమిషనర్ వీరందరూ ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు అయితే నిర్వహిస్తున్నారు. రివ్యూ మీటింగ్లతో పాటు ఈ హైడ్రా సిబ్బందిని గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే మాన్సూన్ టీమ్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా వాటర్ సాగ్నెట్ ఏరియాలో ఉంటూ వాటర్ నిలవకుండా చూస్తున్నారు. దాంతోపాటు రానున్న ఒకవేళ మరి కాసేపట్లో భారీ వర్షణ సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా వెల్లడించిన నేపథ్యంలో మరీ కొద్దిసేపట్లో వర్షం పడితే ఇప్పటికే 9 గేట్లు ఎత్తిన హిమాయత్ సాగర్కి మరొక 1 నుంచి 2 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయో రానున్న కొద్దిసేపట్లో నీళ్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా అధికారులు ఇప్పటికే వాళ్ళకి అలర్ట్ చేశారు. ఎక్కడైతే బ్రిడ్జిలు ప్రమాదవశాత్తు బ్రిడ్జిలు ఉన్నాయో ఆ బ్రిడ్జిలన్నింటినీ కూడా పైన రహదారి బంద్ చేసి అక్కడి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టేసి వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ చూపించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇక్కడ పురాణాపూల్ దగ్గర అతి భయంకరంగా మూసీ అయితే ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ పురాణాపూల్ పై వంతెన కూడా పోలీసులు మూసేశారు. దానికి ఆల్టర్నేటివ్గా వేరే దారి కూడా చూపించారు. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర మనం చూడొచ్చు మోకాళ్ళ నోతు వరకు వచ్చాయి. 2-3 సంవత్సరాల తర్వాత ఇంత ప్రవాహం రావడం ఇదే మొదటిసారి అంటూ కూడా ఇక్కడ టెంపుల్ నిర్వాహకులు చెప్తున్నాడు. రానున్న రోజులలో మరీ వర్షాలు పడితే ఇంకా ఈ ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడికి భక్తుల్ని కూడా రాకుండా చూసామని చెప్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఉగ్ర రూపంగా ప్రవహిస్తున్న మూసీ నది ముందుకు వెళ్ళేసరికి ఇంకా కూడా ఫ్లో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ వర్షం పడినా పడకున్నా అవసరం ఉంటే మాత్రం బయటకు రావాలి, లేదంటే బయటకు రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో మొగుల పాపన్న, బిగ్ టీవీ, చాదర్ఘట్. For more videos like this, subscribe Big TV channel.